హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తుంది. ఏంటి ఏర్పాటు చేయడం అంటే దేవుడు సంస్థని ఏర్పరచుకుంటా. నేను అర్థం ఎవరైనా చెప్తారా? దేవుడి సంస్థని ఏర్పరచుకుంటా. ఎవరైనా అర్థం చెప్తారా? తెలియదని అంటారా? సరే నేను మాట చెప్తాను. స్టాండప్ అంటే నువ్వేమనుకుంటున్నా? నువ్వేమనుకుంటున్నావు? చట్టానికి న్యాయానికి కనబడే అప్పుడో సిద్ధంగా నువ్వేమనుకున్నావు? డాక్టర్. వెరీ గుడ్. నువ్వు మేము అనుకున్నా పోలీస్. వెరీ గుడ్. నువ్వు తల్లి ఆల్రెడీ డాక్టర్ అయిపోయి డాక్టర్ డాక్టర్. వెరీ గుడ్. అదే చూసారా, చిన్నప్పుడే మీకు ఒక ప్లాన్ ఉంది. ఏం చేస్తా, నేను ఫలానా అవ్వాలి, ఫలానా వ్యక్తి అవ్వాలి. వచ్చాడు ఇక్కడ మన ఫ్యామిలీ అనుకున్నాడు, పోలీసు అవుదాం అనుకున్నాడు. పోలీసు అంటే ఏం చేస్తారా? డాక్టర్ అంటే ఏం చేస్తారా? కోసి ఇగో డాక్టర్ ఉంది చూడక్కడ, వెనకాల డాక్టర్ ఉంది, వెనకాల పెద్ద డాక్టర్ ఉంది. అలా ఇలా బాడీ ఓపెన్ చేసి టక్కడక్కడక్కడని గంట తీసేసి మెలకు చేస్తుంది. అదొక మీది కనుక ఎవరైనా అలా చేశారు ఇప్పుడు పిలుస్తారు. అమ్మ ఒకసారి వచ్చామంటే డాక్టర్ వచ్చేస్తే చాక్ తీసుకొని పోసేది అందుకు మాట్లాడదు. ప్లీజ్ కూడా హ్యాండ్స్ ఇప్పుడు ఎక్కడే ఉంది అసలు పత్తులు అన్ని తెచ్చేస్తారు, చాకులు అన్ని తెచ్చేస్తారు రెడీగా. ఏమన్నా రెడీ అమ్మా? ఏ మాత్రం అలా చేసినా సరే పోసేస్తారు కదా. రైట్. ఇప్పుడు చూడు ఏమిటో తెలుసా, మీరు చిన్నప్పుడే ఒక ప్లాన్ కలిగి ఉన్నారు. కానీ మీరు ప్లాన్ కలిగి ఉన్నారు, కానీ దేవుడు మీ కొరకు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. అంటే దేవుడు మీ కొరకు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. చిన్నప్పుడు పెట్టున్నాడు, చిన్న స్మాల్ బిడ్డ. ఆ బిడ్డ ఈయన ఇది కూడా బాగా ఎదిగిపోతాడు. అప్పుడప్పుడు బాగా ఎదిగిపోతాడు. మీరు ఇలాంటి చిన్న బిడ్డని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే మిమ్మల్ని కూడా దేవుడు ఎన్నుకుంటాడు అన్నమాట. ఈ చిన్న బిడ్డని ఎన్నుకున్నప్పుడు జరిగిన స్టోరీ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. చూడండి, చాలా అద్భుతమైనది. మీరు అస్సలు మాట్లాడకూడదు. నేను చెప్పేటప్పుడు మీరు కథ వినాలి, అట్ ద సేమ్ టైం ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను. చూడు, గాడ్ చూజన్ శాంసన్. ఇదిగో ఇద్దరే పెద్దోడు అయిపోయాడు, కానీ చిన్న బిడ్డ. ఇప్పుడు ఈ చిన్న బిడ్డని దేవుడు ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడో మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం. ఓకేనా? మీరు రెడీ ఉన్నారా? తెలుసుకున్నారా? రెడీ ఉన్నాం కదండి. రెడీ. వెరీ గుడ్. చూడు, జాగ్రత్తగా గమనించు. ఫిలిస్తీన్లు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని వినాలి ఏలుతున్నారు. అంటే 40 years అంట. దేవుని ఎరిగిన ప్రజలంట, దేవుని ఎరిగిన ప్రజల్ని పరిపాలిస్తున్నారంట. అదొద్దా మీకు? ఫిలిస్తీన్లు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేస్తారు. ఈ విషయం మీకు ఎలా చెప్పాలి? జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు మీ అమ్మగారి దగ్గర, మీ నాన్నగారి దగ్గర ఉందామా? మీ అమ్మగారు మీ నాన్నగారు తప్పు చేస్తే నేను ఏం చేస్తారు? అని అంటారా? ఏం చేస్తారు? వేలు ఇస్తారు. అవునా? అలాగే ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేయకపోయినా సరే ఫిలిస్తీన్లు అంట ఏం చేసేవాళ్ళు? ఇష్టం వచ్చినట్టు కొట్టేసేవాడు అంట. అలాగా ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు 40 years వాళ్ళ దగ్గర మధ్యపోయి ఉన్నారంట. అలాంటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తున్నారంట. ఏమని? అయ్యా, ఈ యొక్క బానిసత్వం నుంచి, అనగా మీరు బాగా మమ్మల్ని బాగా కొడుతున్నారయ్యా, అడిగితో కొడుతున్నారయ్యా, ఇంటితో కొడుతున్నారయ్యా, అడిగితో కొడుతున్నారయ్యా, ఇంటితో కొడుతున్నారయ్యా. జాగ్రత్తగా వెరీ గుడ్. రైట్. అయితే ఏం జరిగిందో తెలిసిన, వాళ్ళు ప్రార్థన చేస్తుండగా దేవుడు వారి మొర ఆలకించి ఒక వ్యక్తికి ప్రత్యక్షం అవడానికి ఇష్టపడ్డాడంట. ఎవరు ప్రార్థన చేస్తున్నారో చూడండి. ఫిలిస్తీన్లేమో ఇలాగా వాళ్ళ యొక్క దేవుని పూజించేవాళ్ళు. మనం ఎవరు పూజిస్తాం? చెప్పాలి. మనం ఎవరు పూజిస్తాం? జీసస్ అవర్ గాడ్. దేవుడు మన యొక్క దేవుడు. యేసు ప్రభువు మన దేవుడే కదా. ఎవరు ఎంతమంది యేసు ప్రభు నందు విశ్వాసం ఇస్తున్నారు? యేసు ప్రభు అంటే ఎవరు చెప్తున్నాము? యేసు ప్రభు అంటే ఎవరు? అవును, యేసు ప్రభు అంటే యేసయ్య. వెరీ గుడ్. యేసు ప్రభు అంటే ఎవరా? యేసు ప్రభు అంటే ఎవరు?
అంటే ఎవరమ్మా? మో సర్వశక్తిమంతుడట. ఎంత చక్కగా ఎందుకు చెప్తుంది జయ? యేసయ్య అంటే ఎవరు? దేవుడు. ఎవరితో చెప్పింది? వెరీ గుడ్ బాయ్. వాడు యేసయ్య అంటే ఎవరు? అంటే ఫిలిస్తీన్లేమో దాగోని దేవతను పూజించుకుంటూ ఇలా సర్వ డాన్స్ చేస్తున్నారు. డాన్స్ చేస్తే ఇశ్రాయేల్ ప్రజలు బాగా హింసిస్తున్నారు. అప్పుడు ఒక ఆయన ఏమో ప్రార్థన చేస్తారు. ఒక ఏమనంటే, అయ్యా 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 మా యొక్క దేశాన్ని రక్షించయ్యా, అయ్యా మా ప్రాంత జాగ్రత్త వినాలి, విను విను, అయ్యా మా దేశాన్ని రక్షించయ్యా, మా ప్రాంతాన్ని రక్షించయ్యా అని ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఈ వ్యక్తి పేరు ఏం పేరంటే మనోహ. ఈ వ్యక్తి పేరు ఏం పేరమ్మా? ఈయన ఏం చేస్తున్నాడు? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మా దేశాన్ని రక్షించయ్యా అని. ఎన్ని సంవత్సరాలు వీళ్ళు? 40 years. ఎన్ని సంవత్సరాలు? 40 years. ఎవరు చెప్పారు? ఎవరి దగ్గర ఉన్నారు? ఫిలిస్తీన్ల దగ్గర 40 years ఉన్నారు. అందుకే ఈయనేమో దేవుడు ప్రార్థన, అయ్యా ఒక్కసారి కరుణించయ్యా. ఒక రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా తండ్రి, 40 years ఈ ఫిలిస్తీన్ దగ్గర మేము బాగా ఇదైపోతున్నామయ్యా, అయ్యా మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని రక్షించయ్యా, అయ్యా సహాయం చేయ. ప్రార్థన చేస్తే ఏం జరిగింది తెలుసా? ఆ రోజు ప్రార్థన చేస్తే ఆయన ప్రత్యక్షం అవుతుందా తన భార్యకు ప్రత్యక్షం అవుతున్నాడు. మనోహర్ భార్య పొలంలో పనిచేస్తుంది. గమనించు, మనోహర్ భార్య ఎక్కడ పనిచేస్తుంది? ఎక్కడ పనిచేస్తుంది? ఎక్కడ పనిచేస్తుంది? పొలంలో పనిచేస్తుంటే దేవదూత ప్రత్యక్షమైన. చూడు దేవదూత ఎలా ఉంది చూపిస్తా. చూడు, ఇదిగో దేవదూత. చూడు చాలా బాగుందా దేవదూత? ఎలా ఉంది దేవదూత చెప్పండి. దేవదూత ఎలా ఉందో ఎవరన్నా చెప్పగలరా? ఎలా ఉంది? ఏ కలర్ వేస్తుందో చెప్పరా? కలర్. ఇంకా ఆ ఫేస్ ఎలా ఉంది చెప్పు. స్కిన్ అంటే స్కిన్ అరే చూడు, దేవుని కోరిన ముఖం కలిగి దైవ సేవకుడుగా ఉందంట. చూడు జాగ్రత్త గమనించు. బైబిల్లో రాయబడింది ఏమంటే దేవుని స్వరూపం కలిగి దైవ సేవకుడుగా దేవుని యొక్క పోలిక కలిగిన వ్యక్తి ఆమె భార్య అంటే మనోహ భార్యకి కనబడిందంట. చూడు చూడు ఎంత బాగుందో చూడు. ఇదిగో మనోహ భార్య పేరు రాయబడింది. కానీ చూస్తున్నారా? చూడు ప్రార్థన చేయగల దేవదూత ఏమైంది? ప్రత్యక్షమైంది. అని చెప్తుంది. కూర్చుని దేవదూత. అరే దేవదూత వస్తే ఎలా ఉంటుందిరా? అరే మీకు దేవదూత మీరు రాత్రి 12కి పడుకున్నారా? దేవదూత ఎలా వచ్చింది? దేవదూత వచ్చింది. అప్పుడు నువ్వు ఏం చేస్తారా? అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటావు. నీ ఆనందం చేయ, మ్యాథ్స్ బాగా వచ్చేది చేయ అని ప్రార్థన చేస్తుంది దేవదూత. నీ ప్రార్థన ఇదిగో దేవదూత రెక్కలేసుకుని ఎలా వచ్చింది? నేను ప్రార్థన చేసుకున్నా. ఇలా దేవదూత వచ్చింది. రే గమనించు, రే దేవదూత వచ్చినప్పుడు నవ్వుతారా మీరు? ఇప్పుడు దేవదూత వచ్చి అమ్మా నీకేం కావాలని అప్పుడు నేను ఏం చెప్తా? నాకు జ్ఞానం కావాలి అంటారా? అరే దేవదూత చూడగానే ఏం చేస్తాను రా? దేవదూత చూడగానే అంటానా లేదా? అంటానా లేదా? నువ్వు అంటావా? దేవదూత రాగానే ప్రార్థన చేసి ఏమంటావు? దేవదూత నాకు జ్ఞానం తెచ్చాంటావా? ఏమంటావు? ఏం చేస్తావు? అంటారా లేదా? నిజంగా. కానీ మనోహ భార్య ఏం చేసింది సార్? ధైర్యంగా ఉందిరా. చాలా ధైర్యంగా ఉంది. దేవదూత ప్రత్యక్షం అవగానే భయపడలేదు. ఇలా ధైర్యంగా ఉంది ప్రైజ్ లార్డ్ చెప్పింది. ప్రైజ్ లార్డ్ చెప్పగానే ప్రైజ్ లార్డ్ చెప్పింది. ఫస్ట్ ఇలా చూసింది దేవదూత. చూడగానే దేవదూత ముఖం దేవుని స్వరూపం కలిగి దైవ స్వరూపం కలిగి కనబడింది. కాబట్టి అమ్మో దేవుడు నాకు ప్రత్యక్షం అవుతున్నాడు అనుకుని హాముగా దేవదూత చెప్పే మాటలు వింటుంది. వినాలి, ఇది చూడాలి. అరే క్వశ్చన్ వేస్తాను. మీ పేరు ఎంతారు? స్టాండప్ యూ స్టాండప్ అలాగే ఉంటారు. అస్సలు కాదు. వినాలి చూడు. ఏమైంది? దేవుని దేవదూత కనబడగానే
ఆమె ఆలపిస్తుంది. ఏసయ్య మా తాతకి ముక్కయ్యాడు, ప్రార్థన చేసావా? అప్పుడు తాతకి ఏమైంది? నువ్వు చూసావా తగ్గినట్టు? నీకు ఎలా తెలిసింది తగ్గినట్టు? వెళ్ళి చూసేవాళ్ళ ఎలా చూసావా? చూపించినప్పుడు ఓహో చూసావా తనకి అర్థమైందో? ఓహో ప్రార్థన చేస్తే దేవుడు తగ్గిస్తాడు. ఆ తగ్గింపు ఎలా తెలుసా? ఎలా తగ్గిపోతుంది? ఇలా చూస్తుందంట. అలా చూస్తే నీకు ఏం చేస్తుంది? వేడిగా ఉందో లేదో తెలుస్తుందా? నీకు అర్థమైందా? మరి చల్లగా ఉందా వేడిగా ఉందా? ఇప్పుడు బాబోయ్ నీ ప్రార్థన ఎంత గొప్పదో చూసావా? జెన్సీసీ ఇక్కడ నుంచి బాగా ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తావు నువ్వు. అందుకే ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ఇక్కడేలా? అరే ఇక్కడ నుంచి చెప్పాలి. అరే ఎందుకురా మామూలు గిబియోనీలంట గిబియోనీలు ఏం చేశారు? ఇశ్రాయేలు దగ్గరికి, యెహోషువ దగ్గరికి వచ్చారంట. ఎలా వచ్చారో తెలుసా? వారికి ఎంతో దూరం కాదంట. ఇశ్రాయేలు యెహోషువ నివసిస్తున్న స్థలానికి, వాళ్ళ ప్రదేశానికి ఎంతో దూరంలో లేరంట కదా. చాలా దగ్గరలో నివసిస్తున్నప్పటికీ వారు ఏ విధంగా వచ్చారో తెలుసా? మాసిపోయిన బట్టలు వేసుకుని, చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చిరిగి కొట్టబడిన చెప్పులు వేసుకుని, ఎండిపోయిన భక్ష్యాలంటే రొట్టెలు పాత గోడి సంచులో వేసుకుని, మరి వీరంతా ఎవరి దగ్గరికి వచ్చారు? యెహోషువ దగ్గరికి వచ్చారు. యెహోషువ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? మేము చాలా దూరం నుండి వచ్చాము, మా ప్రాంతము చాలా దూరమైన ప్రాంతము, ఆ ప్రాంతం నుండి మేము వచ్చాము. అందుకే మేము అంత దూరం నుండి వచ్చేటప్పటికి మా యొక్క బట్టలు మాసిపోయినవి, మా చెప్పులు తెగిపోయినవి, మా ద్రాక్షారసపు పిట్టులు మరి చిరిగిపోయినవి. ఆయనేమో బెల్తషాజర్ అంటే లాకి తావూత్, అది డిఫరెన్స్. అది రెండు ఒకటి అనుకోబాకండి, ఇతనికే రాశారనుకోకండి గోడ మీద చెప్పారు. కాబట్టి దానియేలు పేరు ఏం పేరంటే బెల్తషాజర్. నెబుకద్నెజరు కొడుకు పేరు ఏం పేరు? బెల్తషాజర్. ఇప్పుడు నెబుకద్నెజరు ఒకానొక సమయంలో యోధా సామ్రాజ్యాన్ని మీదకి దండెత్తి వెళ్ళాడు. యోధా సామ్రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు ఉండేటువంటి రాజు పేరు ఏంటంటే, యోధా సామ్రాజ్యం యొక్క రాజు పేరు ఏంటో తెలుసా? సిద్కియా. అతని పేరు పేరు సిద్కియా. అతనికి మరొక పేరు ఉంది. అతన్ని ఏమన్నారంటే యెహోయాకీము అన్నారు. అతన్ని ఏమన్నారు? యెహోయాకీము అన్నారు. ఈ యెహోయాకీము అనగా సిద్కియా యోధా రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు నెబుకద్నెజరు యోధా రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళి ఆ యోధా రాజ్యంలో ఉన్నటువంటి సొలొమోను కట్టించిన టెంపుల్లో ఉన్న బంగారు పాత్రలన్నిటినీ కూడా బబులోను సామ్రాజ్యానికి తెచ్చేసాడు. అర్థమైంది కదా? ఉంటుండగా సడన్ గా ఒక జరిగింది. చదవండి ఏం జరిగిందో. 5వ వచనం. ఆ గడియల్లోనే చూసారా, ఇలాగున ద్రాక్షారసం తాగుతూ గంతులేస్తూ ఉన్నాడు. గంతులేస్తూ ఇలా తోలుతా ఉన్న సమయంలో గోడ మీద ఇలాగ ఏళ్ళు వచ్చింది. ఇలా రాస్తుంటే ఇలా చూశాడు. దాన్ని తాగినాడు ఎలా చూస్తున్నాడు తెలుసా? తాగినాడు ఎలా చూస్తుంది? మీరు గోలగూడ పార్టిసిపెంట్ బాగా తెలుస్తుంది. ఇదేంటే ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళందరూ మొత్తం పదార్థాలు వాళ్ళు ఎలా చూస్తారు? ఇలా చూసేవాడికి అక్కడ రాస్తుంది ఒక ఏలు వచ్చి, మనిషి కనపట్లేదు, ఏలు వచ్చి గోడ మీద ఏం చేస్తుంది? రాస్తుంది. ఏమని రాస్తుంది? మెనే మెనే టెకేల్ ఫార్సిన్ అని రాస్తుంది. అవునా కదా? చదవండి ఏం రాయబడిందో మనం చూద్దాం. రాయిచున్నట్టు నేను రాజు వెంటనే తీసుకున్నటువంటి రాయల్ స్టాక్ కాస్త దిగిపోయింది. మనోటి రాయల్ స్టాక్ అని బోర్డులు పెడతా ఉంటారు. దాన్ని ఒకసారి నాకు తెలియక రాయల్ స్టాక్ అంటే నేను ఏమనుకున్నానంటే ఏదైనా టానిక్ అనుకున్నాను. ఒక ఆటో వాడిని అడిగాను, రాయల్ స్టాక్ అంటే ఏంటి అన్నాడు. ఏంటి బాబు ఇదంటే అంటే మందు అంట అన్నాడు. బాబోయ్ మందు అన్నాడు. పిల్లరా, ఈ రాయల్ స్టాక్ కాస్త మనోడికి ఏమైపోయిందండి, కిందకి దిగిపోయి ఆ మనిషి ముఖం అంతా ఏమైపోయిందంట, వికారం.
ఓ పక్క నుంచి చెప్తున్నారయ్యా, శత్రువులు నీ మీద పడగొడుతున్నారు, ఆల్రెడీ పారసిక సామ్రాజ్యం ప్లాన్ చేస్తుంది, నీ మీదకి వచ్చేస్తుంది, నిన్ను చంపబోతున్నారంటే ఎవడని విధి చేసుకుంటాడండి? అవునా? ఒక రకం ఒక సామెత ఉంది, చరిత్రలో ఒక సామెత ఉంది. ఏంటంటే రోము కాలిపోతుందంటే నీరో ఏం చేస్తున్నాడు? ఫిడేలు వాయిస్తున్నాడు. రోమ్ కాలిపోతుంటే నీరో చక్రవర్తి ఏం చేస్తున్నాడు? ఫిడేలు అలాగున ఈ బెల్షాజరు కూడా శత్రువులు వస్తున్నారు, దర్యావేషు నీ మీద పడబోతున్నాడు, రేపేళ్ళు పారసిక సామ్రాజ్యం నిన్ను జయించబోతుంది, నువ్వు పాడైపోతావు అంటే ఇతను ఏం చేస్తున్నా ధైర్యంగా ఎవడేం చేస్తాడు అన్నా, నన్ను ఎవడేం చేస్తాడో ఎవడేం చేయలేదు. ఎందుకంటే బబులోను సామ్రాజ్యం మీదకి శత్రువులు రాకుండా ఉండేటట్లు నెబుకద్నెజరు కాలంలోనే చాలా ఎత్తైనటువంటి గోడలు కట్టేశారు. అదే ప్రపంచంలో ఉండేటువంటి వింతల్లో ఒక వింత ఏంటంటే బాబిలన్ గార్డెన్స్ అంటారు. ఏమంటారు వాటిని? బాబిలన్ గార్డెన్స్ అంటే చాలా ఎత్తు కట్ట, దాదాపు తాడి చెట్టు కంటే ఎక్కువ ఎత్తు కట్టేసి అక్కడ మట్టి పోయించాడు. ఎవరు? ఆ మట్టి పోయించి ఆ మట్టిలో విత్తనాలు వేస్తే అక్కడి నుంచి పూలు గార్డెన్స్ అన్ని కూడా కిందకి వేలాడుతుండే. జనం అనుకునేవాళ్ళు ఇక్కడ ఎలా ముడుస్తున్నాయి అనుకునేవాళ్ళు, ఏమైనా కాకినట్టు వేస్తే మరి రావి చెట్టు ముడిసినట్టు ఏమైనా ముడుతుందా అని కాదు. అందుకే ప్రపంచ వింతల్లో, ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి? 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అందులో ఒక వింత ఏంటంటే బాబిలన్ హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. బాబిలన్ హ్యాంగింగ్ గార్డెన్స్ అదొక పెద్ద వింత. అలాంటిది పెట్టారు. అందువల్ల ఈ బెల్షాజరు ఏమనుకున్నాడు, మా నాన్న అసలు శత్రువు లోపల చొరబడకుండా ఉండేటట్లు చాలా ఎత్తైన గోడలు కట్టించేశారు. ఆ ఎత్తైన గోడలు కట్టించడమే కాకుండా చుట్టూ కూడా ఏ విధమైన ఒక చీమ కూడా చొరబడకుండా ఉండేటువంటి పరిస్థితి కల్పించాడు మా నాన్న. ఎవడు మన మీదకి రాలేడు అని అనేటప్పటికీ పక్కన ఉన్నవాడు ఇంకా గ్లాసు నిండా ద్రాక్షరసం పోతాడు, ఇంకా ఫుల్గా తాగుతూ ఉండేవాడు. ఇలా తాగుతూ ప్రగల్భాలు పలికేవాడు. మరి వాళ్ళకి నీళ్ళు ఎక్కడ అంటే ఆ యొక్క కోటలోనే మధ్యలో ఒక వాటర్ పూల్ పెట్టుకున్నారు. అది వాళ్ళ డ్రింకింగ్ వాటర్ కింద దాన్ని ఉపయోగించుకునేవాడు. పిల్లరా, అయితే శత్రువులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు దీని గురించి పసిగట్టి దీని గురించి ఆలోచన చేసి ఆ నదికి వెనకాల ఉండేటువంటి ద్వారం దగ్గర ఏం చేశారంటే వాళ్ళు మరి అక్కడి నుంచి గుంట తవ్వి దానిలోంచి పారసీకులు వచ్చేసి ఈ బెల్షాజర్ని చంపేశారు. ఆ విషయము అతనికి గ్రహింపులోనికి రాలా. ఈ త్రాగుడులో, ఈ మత్తులో అసలు ఆలోచనలే. చూడండి, మనిషికి మత్తు ఎక్కువైపోయినప్పుడు ఆలోచనలు రావు. తాగుడు అంటే ఆ మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు వాడికి మైండ్ పని చేయదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు జడ్పీహెచ్ఎస్ స్కూల్ తణుకులో చదివాను. 10th క్లాస్ చదివితే అక్కడ మాకు బంగారరాజు అని ఒక టీచర్ ఉండేవాడు. ఆ బంగారరాజు గారు ఏం చేశాడంటే రోజు కూడా స్కూల్లో చదివించేవాడు. రాత్రి 11 దాకా చదివించేవాడు. నేను వెళ్ళి చదువుకునేవాడిని. ఎందుకంటే ఏమైనా 10th క్లాస్లో ఖచ్చితంగా మంచి మార్కులు రావాలని వెళ్ళి చదువుకొని ఒకరోజు వస్తుంటే ఆ తణుకులో ఆ జడ్పీహెచ్ఎస్ స్కూల్ పక్కనే 3 స్టార్ బ్రాందీ షాప్ ఉంది. 3 స్టార్ బ్రాందీ షాప్ ఉంది. ఆ 3 స్టార్ బ్రాందీ షాప్ దగ్గర ఇద్దరు ఫుల్గా తాగి ఉన్నారు. అప్పుడే మేము బయటకు వచ్చాం. 11 ఫుల్గా తాగారు. ఫుల్గా తాగినప్పటికీ కుక్క వస్తుండే అన్నాడు ఒకడు, రే ఈ గుర్రం మీద ఎక్కిపోదాం అన్నాడు. కుక్కనే గుర్రం మీద ఎక్కిపోదాం అన్నాడు. అంటే తాగినోడికి ఏదేంటో తెలీదు. ఇది 1975వ సంవత్సరం సంగతి నేను చెప్తున్నా. నాకు ఇప్పటికీ గుర్తుంది. కుక్కను చూసేవాడినాడు, ఈ గుర్రం మీద ఎక్కిపోదాం ఫుల్గా తాగుండి. అంటే వీడికి తాగుడు బాకీలో కుక్కో గుర్రం కూడా వాడికి తెలియట్లేదు. చాలా మంది చేసే తప్పులు అలాగే ఉంటాయి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరొచ్చిన ఎవరిని బిడ్డలారా, తాగుడు కానీ, మత్తు పదార్థాలు కానీ, సిగరెట్ కానీ, బీడీ కానీ, చుట్ట కానీ, అనవసరమైన వ్యర్థమైనటువంటి వాడి జోలికి మనం ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. ఎందుకంటే బైబిల్లో 5 పోతులు ఉన్నాయి. 5 పోతులు. ఒకటి త్రాగుబోతులు, ఒకటి ఎవరంటే త్రాగుబోతులు, 2 తిరుగుబోతులు, 3 తిండిబోతులు, 4 సోమరిపోతులు, 5 నిద్రపోతులు. 5 అంటే నిద్రపోతులు. ఈ పోతులు ఎవరైనా సరే దేవుని రాజ్యానికి ఎక్కారు, హక్కులు కారు. కాబట్టి
అలాంటి పని మనం ఎవరు కూడా చేయలేం. ఒకవేళ మీ నాన్న చిన్నప్పుడు అలవాటు చేసుకొని తాగుతున్నాడు అనుకో, దాన్ని పట్టించుకోకు. ఒకవేళ నువ్వు ఇంట్లో ఆడపిల్లవై ఉన్నావు, నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభువా మా నాన్న లాంటి తాగుడు భర్త రాకూడదు, నాకు మంచి భర్త రావాలి, యోగ్యుడు రావాలని ప్రార్థన చేస్తావు. తప్పులేదు. ఎందుకంటే మీ నాన్న ఎప్పుడో చిన్న వయసులో అలవాటు చేసుకున్నాడు, దాన్ని తాగుతున్నాడు. అలాగే కుర్రోళ్ళు ఉన్నారు, మీరు మీ నాన్న తాగుతున్నాడు అనుకో, నేను తాగకూడదు, నేను దేవుడి కొరకు బతకాలి అనే తీర్మానాలు నీకున్నాను. ఈ రోజున ఎంతో మంది పిల్లలు పాడైపోతున్నారు. నిజంగా నేను అక్కడ చూస్తూ ఉంటాను, ఎక్కడంటే మేతని దగ్గర చాలా మంది అవనస్తులు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ గంజాయి అది తాగుతూ ఉంటారు. వాళ్ళని ఆపి ఒక రోజున ఎందుకు ఇటు వచ్చారు మీరు అని అడిగితే ఏం లేదు, ఊరికే ఇటు ఎందుకు వస్తారు, మీకు ఇల్లు లేదా, మీ నాయన ఏం చేస్తారండి, అమ్మాయిలో 2 అంతస్తులు ఇల్లు ఉన్నాడు. మరి 2 అంతస్తులు ఇల్లు ఉన్నప్పుడు ఇంట్లో ఫ్యాన్ వేసి పడుకోవచ్చు కదా, నీకు సెపరేట్ రూమ్ కూడా ఇచ్చారు కదా, చదువుకోవచ్చు కదా. వ్యర్థమైన స్నేహాలతో వ్యర్థమైనటువంటి అలవాట్లు నేర్చుకుని జీవితాన్ని నష్టపరుచుకోవటం, డబ్బంతా వృధా చేయటం, ఆరోగ్యం పాడైపోవటం, భవిష్యత్తు ఏమైపోవటం, రూయిన్ అయిపోతుంది. అలాంటివి మనం అలవాటు చేసుకోకూడదు. ఇప్పుడు చదవండి ఏం రాయబడిందో మనం చూస్తాం దేవుని వాక్యములో. కాబట్టి బెల్షాజర్కి చెప్పారు, అయ్యా శత్రువుల మీద పడుతున్నారు, వర్తమానం వచ్చినా లెక్క చేయకుండా ఎందుకు వస్తారయ్యా, మా గోడలు పెద్దగా ఉన్నాయి, మనకి ఏ లొట్టు లేదు, ఎప్పుడైనా తలుపు తీసి మంచినీళ్ళు తెచ్చుకోవడం కూడా అవసరం లేదు, మన మధ్యలో నది కూడా ఉంది కదా, ఇవన్నీ గొడవలు ఎందుకు, వదిలేయండి, నాకేం భయం లేదని మరీ ఎక్కువగా తాగడం ప్రారంభించారు. ఇలా కొంతమందికి ఎదుటి వ్యక్తికి జరుగుతున్నటువంటి కీడును చూసి వీడు మారు మనసు మొదలు. మా నాన్న త్రాగుబోతూ నేను త్రాగకూడదు, మా నాన్న తిరుగుబోతూ నేను తిరగకూడదు, మా నాన్న చూదగాడు నేను చూదమాడకూడదు. ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. మా నాన్నకి ఎన్నో విషయాలు దేవుడు చూపిస్తే పశువు వల్ల కట్టిమేశాడు, దేవుడు లెక్క చేయక నేను అలా ఉండకూడదు. దేవుని అందరూ ఏం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవుణ్ణి వెంబడించాలి అనే దృక్పథం మనకు ఉండాలి. ప్రియులారా చదవండి ఏమి రాయడు 6వ వచనం. అతడు మనస్సునందు కలవరపడగా కంప్లీట్ గా అయిపోయిందంటే మనిషి ఉన్నట్టుండి కోలబడిపోయి కీళ్ళు వచ్చినాయి, నడుము బలహీన పడిపోయింది. అర్థమైంది అంటే దేవుడికి మనం భయపడినప్పుడు దేవుడు మనలను భయపెడతాడు. అర్థమైంది. ఇఫ్ యు డోంట్ అఫ్రైడ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ మేక్ యూ అఫ్రైడ్. నీవు దేవునికి భయపడట్లేదు అనుకోండి, దేవుడు నిన్ను భయపడతాడు. బెల్షాజర్ దేవునికి భయపడట్లేదు, అందుకే దేవుడు ఇతన్ని భయపెట్టాడు. బెల్షాజర్ తన జ్ఞానం మీద, తన అంతస్తు మీద, తన హోదా మీద, తన అధికారం మీద ఆధారపడ్డాడే తప్ప దేవునికి భయపడలా. అందుకే ఇతన్ని దేవుడు భయపెట్టాడు. ఎక్కడ గోడ మీద రాసి చదవండి. ఇప్పుడు ఏం జరిగిందో 7వ వచనం చదువు. వెంటనే పిలిచేశాడు. గారడి విద్య గలవారు, కల్దీయుల విద్య గలవారు, జ్యోతిష్కులు, ఆ మాంత్రికులు, వీళ్ళందరినీ పిలవనమ్మా. ఎవరి వల్ల కాలేదు, ఏంట్రా బాబు ఇది చెప్పన్నారు. ఏమి రాశారు, ఇందులో ఏమి రాశారో చెప్పండి రా నాయన, దీని బాబు ఏంటో మా చెప్పండి అని అడిగారు. మెనీ టెక్కేలు ఫార్సీ రాశారు, అరబిక్ భాషలో. ఈ భాష దైవ భాష, ఇది దేవుడికి అన్ని భాషలు వచ్చు నువ్వు అనుకుంటా. అర్థమైంది కదా. అందుకనే కొంతమంది ఏదేదో మాట్లాడుతాడు, ప్రార్థనలు చేస్తా ఉంటారు. ఇలాంటి పని మన ప్రార్థనలు చేయకూడదు. మా దగ్గర ఒక ఆయన అలాగే ప్రార్థన చేస్తూ, నేను ఆయన కూడా ఒక ఆయన దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ప్రార్థన చేయడానికి వెళ్తే ప్రార్థన చేస్తాను. ఆయన ఏమనంటే నేను ప్రార్థన చేస్తుండగా వచ్చాడు. అప్పుడు నేను అన్నా, నాకంటే ఆయన పెద్దవాడు కూడా, మీరు చేయండి అన్న ఆపేసి. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ అన్నాడు. అనేటప్పటికీ ప్రార్థన అంతా ముగించిన తర్వాత నా పక్కన ఉన్నవాడు అడిగాడు. ఏమని అడిగాడంటే, అయ్యా మీరు మధ్యలో ఏదో మాట్లాడారు ఏంటన్నాడు. మధ్యలో ఏదో మాట్లాడారు, మాకు అర్థం కాలేదు ఏంటన్నాడు. అప్పుడు ఇతను అన్నాడు, ఏమన్నాడు ప్రార్థన చేసినా అన్నాడు, నేను దేవుడితో మాట్లాడుతున్నాను. అప్పుడు ఇతను అన్నాడు, అయ్యా దేవుడికి తెలుగు రాదా, ఈ భాషలో మాట్లాడితేనే ఆయనకు అర్థం అవుతా. చాలా మంది ఇలాంటి పనికి మాలినటువంటి పనులు చేసి మోసపోయి అసలు దేవుని అందరి విశ్వాసం లేకుండా భ్రష్టులుగా బతికేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటివి ఉండకూడదు.
అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఈ భాష ఎవరికీ అర్థం కావట్లా. గారడి విద్య గలవారిని పిలిచారు, మాంత్రికులు పిలిచారు, జ్యోతిష్కులు పిలిచారు, కల్దీయులు విద్య గలవారిని పిలిచాడు. ఎవరి వల్ల కావట్లా. ఇంకా మనిషి కృంగిపోయాడు. చదవండి ఏమి రాయబడిందో. 8వ వచనంలో మనం చూస్తాం దేవుని వాక్యంలో. చదవండి ఏమి రాయబడిందో. సముఖం వచ్చింది, వారి వల్ల కాకపోయాను, అందుకు చూసారు మరింతగా దిగజారిపోయాడు. ఇప్పుడు మిస్సెస్ వచ్చారు. ఇప్పుడు ఎవరు వచ్చారండి? మిస్సెస్ వచ్చారు. చదవండి ఏం రాయబడిందో. రాజునకు రాణి తెలుసుకుంది. మిస్సెస్ వచ్చింది. ఆ విందు గృహములకు వచ్చి వీడు తాగుబోతైనా సరే భార్య ఏమంటుందంటే చిరకాలం జీవించి కాక, అంటే చిరకాలం వీడు తాగు కాక అన్నట్టుగా చెప్పారు. చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు. చాలా మంది అలాంటి వ్యక్తులు ఉంటారు. ఆడెంత దరిద్రుడైనా చిరకాలం జీవించి కాక. ఇప్పుడు ఏమంటుందంటే రాణి గారు వచ్చింది. వచ్చి ఏమంటుంది చదవండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రాజునకు ఓ అసలు పిల్లరా చూసారా, కొంతమంది భార్యతో దైవభక్తి గలవారు. ఈమె కొద్దిగా దేవుడు అంటే భయం కలిగినది. దానియేలు మీద దైవాత్మ కలిగిన వాడని ఇంప్రెషన్ ఉన్నటువంటి స్త్రీ ఈమె. ఇతనికి అసలు తెలియలేదు. కాబట్టి ఈ బెల్షాజర్కి అసలు తెలియదు. అప్పుడు అందే ఏమని చెప్పిందో చూడండి. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవత ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడైండుట నీ తండ్రి కనుగొను గనక నీ తండ్రి అయిన రాజుకును ఉపదేశుడు శకును గాండకును గాఢ నిధి గల వారికి నీ కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతన్ని నియమించను. చూసారా, పై అధిపతిగా అతన్ని నియమించను. దానియేలు చూసారా ఎంత ఇచ్చింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండవు అనుకోండి, అధికంగా ఇచ్చింది. ఆ దేవుణ్ణి మనం గణపరిస్తే మనం కూడా ఏం చేయబడతాం? గణపరచబడతాం. ఆ దేవుణ్ణి మనం తృణీకరించామా? మనం కూడా తృణీకరించాం. ఇప్పుడు భార్య చెప్పింది. భార్య చెప్పిన మాట విని కూడా తను రప్పించాడు. ఏమన్నాడు చదవండి. దేవుని వాక్యములో మనం చూస్తాం. ఈ దానియేలు కాబట్టి ఇప్పుడు మీరు వెంటనే పంపించండి. కాబట్టి మనం చూస్తున్న 10, 11, 12 కంప్లీట్గా రాణి గారు మాట్లాడిన మాట. ఎవరు మాట్లాడినవి? రాణి గారు ఇచ్చిన సలహా. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇలా పిలిపించో దేవుడే చూసుకుంటాడు. ప్రియులారా, దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం ఏం చేయాలి? రావాలి. అంతేగాని ఇంకా విచ్చలవిడి జీవితంలో ఉండకూడదు. ఈ రోజున మనకి చాలా మంది జీవితాల్లో ఏంటంటే ఉద్యోగాలు ఇస్తాడు, విద్యలో అధిక స్థితి ఇస్తాడు, విద్యలో టైం టు టైం 10th కంటే ఇంటర్మీడియట్లో కంటే బీటెక్లో ఇంకా అధిక స్థితికి వెళ్ళిపోతాడు. అయినా వాడు మారు మనసు పొందడు, ప్రభు దగ్గరికి రాడు. ఎందుకంటే ఇవన్నీ నన్ను బట్టే జరుగుతున్నాయని అనుకుంటాడు, కానీ దేవుణ్ణి బట్టి జరుగుతున్నాయని మాత్రం నా శక్తిని బట్టి జరుగుతున్నాయి అనుకుంటాడు. అలాంటి వారి మేడ వంచటానికే దేవుడు ఏం చేస్తా అంటే ఇలాంటి పరిస్థితులు అంటే శిక్షను ఏం చేస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి అనుమతిస్తూ ఉంటాడు. మనం మారు మనసు మామూలుగా పొందితే పర్వాలా, మనం మారు మనసు మామూలుగా పొందలేదనుకోండి, ఏదో ఒక శిక్షను రప్పించి అప్పుడు మారు మనసు పొందేటట్లు చేస్తాం. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి హృదయాన్ని ఏం చేస్తాయండి? శుద్ధి చేస్తాయి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ఏమి రాయబడిందో మనం చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము ఆఖరి వచనంలో మనం చూస్తాం. ఏమి రాయబడింది చదవండి. గాయములు చేయి దెబ్బలు అంతరంగములో చొచ్చి. అప్పుడు కూడా నువ్వు తొలగించబడలేదనుకోండి, దేవుడు ఏదో దెబ్బ కొడతాడు, ఏదో ఒక నీ కళ్ళ ముందు చూపిస్తాడు, లేక నీ జీవితంలోనే సంభవింపజేస్తాడు, నీ కళ్ళ ముందే సంభవించేస్తాడు. అప్పుడు కూడా రియలైజ్ అయ్యి
ప్రభువుకు నువ్వు అప్పగించుకోలేదనుకో దెబ్బతినిపోతుంది. అర్థమైందా? 10th నాకు 570 వచ్చింది, ఇంటర్మీడియట్లో 980 వచ్చింది, ఆ తర్వాత ఇంజనీరింగ్లో 95% వచ్చింది. నాకు కాబట్టే గూగుల్ CEO సుందరం పిచ్చాయి పిలిచి జాబ్ ఇచ్చాడు అని నువ్వు అనుకుంటా పోయావు అనుకో, ఏదో ఒక రోజున నీ జీవితంలో నిన్ను నువ్వు ఎదిగే కొలది ఒదగాలి. ఎదిగే కొలది ఏం చేయాలని? ఒదగాలి. అంటే నీ జీవితంలో సంగతి పెరిగే కొలది నిన్ను నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. ఈ విషయాలన్నీ వాళ్ళ నాన్నగారు జరిగాయని తెలుసుండి కూడా ఇతనిలో ఏమీ లేదు, ప్రభు దగ్గరికి రాలా, పాపక్షమాపణ పొందలా, మారు మనస్సు పొందలా, క్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించలా, క్రీస్తే నా దేవుడని కూడా స్వీకరించకపోగా కర్ర, ఇనుము, బంగారము, వెండి, ఇత్తడి, కర్రతో చేయబడిన దేవతలను ఏం చేస్తున్నాడండి? పూజిస్తున్నాడు. దేవతలను ఏం చేస్తున్నాడు? పూజిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు కొన్ని అనుభవాలు ఇస్తాడు, మనకు మామూలుగా చెప్తాడు. మామూలుగా చెప్పినప్పుడు వినలేదు, రెండోసారి గద్దించి చెప్తాడు, గద్దించి చెప్పినప్పుడు కూడా వినలేదు, మూడోసారి కఠినంగా శిక్షించి చెప్తాడు, అప్పుడు కూడా వినలేదు, నాలుగోసారి ఏం చేస్తా అంటే 29:1 నెరవేర్చేస్తాడు. సామెత. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు. ముందు సామరస్యంగా చెప్తాడు, తర్వాత గద్దించి చెప్తాడు, తర్వాత శిక్షించి చెప్తాడు. ఈ మూడింటికి నువ్వు లోబడలేదనుకోండి, నాలుగోది వదిలేస్తాడు. నాలుగోది ఏం చేస్తాడు? వదిలేస్తాడు. దేవుని వాక్యంలో ఈ 4 వ్యక్తులు ఉన్నప్పుడు ఆ టాపిక్లోకి వెళ్ళాం. ఇంకోసారి మనం చూద్దాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చదవండి ఇప్పుడు 13వ వచనం. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. పిల్లరా, వాళ్ళ నాన్నగారికి దానియేలుతో ఉన్న పరిచయము, వాళ్ళ ఇంట్లో ఉండి అతను చూస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు ఎలాంటి పనులు దానియేలు ద్వారా చూచాడో ఇవన్నీ కూడా ఇతనికి తెలీదా? ఆ నాన్నగారు పశువు గడ్డి వేసినట్టు అతనికి తెలీదా? ఆ నాన్నగారు 7 కాలాలు బయటికి పోయడానికి విషయం కూడా తెలీదా? అన్నీ తెలుసుండే మారు మనసు పొందని వ్యక్తి. ఎవరి పేరు చెప్పండి? అక్కడికి భార్య చెప్పింది, రాణి గారు, నీ తండ్రి కాలంలో అతను ఎన్నో చేశాడనే విషయం కూడా భార్యకి తెలిసిన విషయాలు ఇతనికి తెలియలా, తెలిసినా లెక్క చేయదు. అర్థమైందా? కొన్నిసార్లు మనం అలాగే ఉంటాం. ఇప్పుడు ఇతను ఏమన్నాడంటే, ఎవరైతే ఈ యొక్క భాష యొక్క భావాన్ని చెప్తారో, ఈ భాష యొక్క భావాన్ని ఎవరైతే చెప్తారో వారికి నేనేమిస్తానంటే రాజ వస్త్రాన్ని తొలగిస్తా, ఊదారంగు వస్త్రాన్ని పెట్టి బంగారం ఖడ్గానికి వేసి రాజ్యములో 3వ అధిపతిగా అనిపిస్తాను. ఏమన్నాడు అక్కడ? 7వ వచనం ఆఖరి భాగం చదవండి. తెలియజేయవాడు ఎవడో వాడికి ఏమిస్తానని చదవండి. ఊదారంగు వస్త్రము కట్టిస్తాను, మెడకు బంగారం కడియాన్ని వేయిస్తాను, రాజ్యంలో 3వ అధిపతిగా చేస్తాను. అప్పుడు పిలిపించిన తర్వాత అప్పుడు మళ్ళా చెప్పాడు. ఏమన్నాడు చదవండి. దేవుని వాక్యంలో 16వ వచనంలో ఉంటుంది. మళ్ళా ఏమన్నంటే, నీకు శక్యమైన 16వ వచనం 2వ భాగం, నీకు శక్యమైన నీవు ఉదాహరణ వస్త్రం కొట్టుకుని మెడకు సువర్ణము ధరించుకుని. అప్పుడు దానియేలు అన్నాడు, ఈ బహుమానాలు ఎవరికి కావాలి? ఎవరికి కావాలి ఈ బహుమానాలు? రోజు కాదు, నా ప్రభు ఇలాంటి 100 ఉన్నాడు అంటే రోషం కలిగినోడు దానియేలు. ఎవడు పడతాడు డబ్బులు ఇచ్చి చూసుకునేవాడు కాదు. అర్థమైందండి? ఎవడు పడతాడు డబ్బులు ఇచ్చి చూసుకునేవాడు ఓ సేవకుడు వాడు. ఆ సేవకుడు ఎవడొక దరిద్రుడు డబ్బులు ఇచ్చాడని ఆయన వస్తా ఏం చేసేవాడు చెప్పేవాడు నాతో, నేను వాడు ఏం చేస్తాను లేదండి. ఎందుకంటే వాడు సరిగా వాడు కాదు, దేవునికి అనుకూలమైన వాడు కాదు. వాడు ఇచ్చింది మన దేవుడు. వాడు లంచండి మోసగాడు. టక్కరు ఈ లంచాలకు తెచ్చిన డబ్బు మనం వాడుతాం.
ఈ లంచగొండి తెచ్చే డబ్బు అని వాడు. నేను స్వయంగా చూశాను. వెళ్తా ఉండగా ఎవరి గృహాన్ని ఇచ్చేసేవాడు, ఆ గృహాన్ని ఇచ్చేస్తే పేద విధానాలు ఇచ్చేసేవాడు. అందరూ ఉండరా? అందరూ దేవుడు దైవ సమానులు. ఇతరాలంటారు is a different personality. Daniel is a different person. వీళ్ళ దేవుని వాక్యంలో మనం చూస్తాం. చదవండి ఇప్పుడు 18వ వచనం. రాజా చిత్తగించుము, మహోన్నతుడు దేవుడు మహాదర్శనం, రాజ్యమును, ప్రభావమును, గ్రంథమును నీ తండ్రి దేశకు ఇచ్చాడు. దేవుడు అతనికి ఎంత మహర్దశ ఇచ్చినా తానెవరిని చంపకోరినా వారిని చంపాడు, ఎవరిని రక్షింపకోరినా వారిని రక్షించాడు. అధికారం ఇస్తే ఎవరిని చంపాలనుకున్న వాళ్ళు చంపాడు, ఎవరికి అధికారం ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చాడు, ఎవరిని లేపాలంటే వాళ్ళని లేపాడు. ఇలాగే ఎవరిని ఏదో చేశాడు. చదవండి. ఇంకా ఎవరిని హెచ్చించకూరిన వారిని హెచ్చించడం, ఎవరిని పడదోషం. కాబట్టి సకల రాష్ట్రంలో జనులు ఆయా భాష మాట్లాడేవారు అతన్ని భయపడుచు, అతని ఎదురు వణుకుచు. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనెను. దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతనికి ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనస్సు గలవాడై మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపకోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొనవలెను. అతడు అడవి గాఢిత్యముల మధ్య నివసించు, పశువుల వలె గడ్డి మేయించు, ఆకాశపు మంచు చేత తడిసిన శరీరమును గలవాడాయి. చూసారా, ఇన్ని జరిగాయి మీ నాన్నగారికి. అవన్నీ నువ్వు కళ్ళారా చూసావు, అవన్నీ నువ్వు కన్నులారా చూసి బెల్షాజరును నీవు అతని కుమారుడు అయింది. ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీవు మార్పు చెందలేదు. దేవుడు ప్రతి వ్యక్తికి మారు మనసు పొందడానికి ఆపేక్షిస్తాడు. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక పాప విషయంలో పరలోకములో దేవుని ఏది చేయగలిగితే సంతోషం. అక్కడ ఉంది మాట లోకాసువార్త 15:7. నేను మంచోడిని, రోజు బైబిల్ చదువుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, గుడికి వెళ్తాను, పాస్టర్ గారు ప్రతి పనికి నన్నే పిలుస్తాడు, ఇక ఎవరిని పిలవడు, ఇలా అనుకునేవాడిని. దేవుడు లెక్క చేయడు. నేను పాపిని, ఈ పనులకు నేను అనర్హుడను, అయినా ఈ పనులు చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నా పాపం క్షమించు తండ్రి అని ఎవరైతే ఒప్పుకుంటాడో వాడి దేవుడు చేర్చుకుంటాడు. నేను అర్హుడిని అనుకున్నవాడిని పక్కనెట్టేస్తాడు, నేను అనర్హుడిని అనుకున్నవాడిని దగ్గరికి చేర్చుకుంటాడు. ఎవరండి? ఆ ప్రభు. చదవండి. ఈ విషయాలన్నీ నువ్వు చూస్తూ ఉండి కూడా ఈ సంగతి అంతా ఎరిగి 22-23 అణుచుకోక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. అప్పుడు వెంటనే ఏం చేయాలండి? ఇలాంటి పరిస్థితులతో ఇప్పుడు ఏం చేయాలి? బెల్తషాజర్ అనబడే దానియేలు ద్వారా చెప్పబడుతుంటే అయ్యా ఇదా అని వెంటనే దావీదు వలె నాతాను దగ్గర సాష్టాంగపడ్డాడు. నాతాను దగ్గర దావీదు ఎలా సాష్టాంగం, ఆ పని చేసింది నీవే అన్న వెంటనే నాతాను దగ్గర దావీదు ఏమయ్యాడండి? అంటాడా? తెలుసా మీకు? అదే బైబిల్లో ఉంది, చదువుకోండి. సాష్టాంగ పడిపోయాడు, పాపాలను ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకునే 51వ కీర్తనలో రాశాడు. ఏమంటే, నా పాపం ఎల్లప్పుడు నీ ఎదుట ఉన్నది, నా దోషం ఎల్లప్పుడు నీ ఎదుట ఉన్నది, నాకు శుద్ధ హృదయం కలుగు చేయి, నీవు ఈ సోపుతో నన్ను కడుగు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండే తీసి ఉదయం చర్చలో పాడుతూ ఉంటుంది. నీ సన్నిధానములో నుండి నాను త్రోసి వేయకుము, నీ శుద్ధ మాను నాయోదను ఉండి తీసివేయకుము. నేను చిన్నప్పుడు పాడేవాడిని, మారు మనసు లేదు మనకు. అప్పుడు మేము లోదన్స్ అక్కడ పాడేవాళ్ళం ఈ పాటలు. ఆ పాస్టర్ గారు మాకు మంచి స్నేహితుడు. పిల్లరా, ఇలాంటి ఏది చేసినా మార్పు లేకపోతే జీవితము
లో దేవుడు అంగీకరించి గుర్తుపెట్టు. మారు మనసు లేకుండా ఇలాంటి 100 చేయొచ్చు, ఆయన దేవుడు అంగీకరించు. దేవుని వాక్యములో మనం చూస్తున్నది అదే. ఏమని రాయబడింది? ఇప్పుడు ఇది చెప్పినప్పుడు ఏం చేయాలి? నేను పాపినండి అని నాతాను దగ్గర దావీదు మోకరించినట్టుగా దానియేలు దగ్గర సాష్టాంగపడాల్సినటువంటి వాడు ఎవరతను? బెల్షస్సర్. అర్థనాడా? ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి? ప్రభు ప్రేమామూర్తి అండి. 31వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటది? దేవుని వాక్యములో ఇర్మీయా గ్రంథం 31:3, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల. విడిచిపెట్టాలండి, విడిచిపెట్టవచ్చు. నువ్వు మారు మనసు పొందుతావేమో అని చూస్తున్నా, నువ్వు రక్షించబడతావేమో అని చూస్తున్నా, నువ్వు నా అడ్డుకు వస్తావేమో అని చూస్తున్నా అని ఆ ప్రభు అంటున్నాడు. 31వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 3వ వచనం. గాడ్స్ లవ్ ఈజ్ ఎటర్నల్ లవ్, గాడ్స్ లవ్ ఈజ్ ఎండ్లెస్ లవ్, గాడ్స్ లవ్ ఈజ్ ఇన్ఫైనిట్ లవ్, గాడ్స్ లవ్ ఈజ్ ఏ ఎండ్లెస్ లవ్. ఇలాగా ఆయన ప్రేమ అనంతమైనది, అంతము లేనిది, శాశ్వతమైనది, నిత్యమైనది. అలాంటి ప్రేమతో ఎవరిని ప్రేమిస్తున్నాడు దేవుడు? బెల్షస్సర్ ఏమన్నా మారు మనసు పొందుతాడేమో, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందాలి. అందుకే VBS కనిపిస్తున్నాడు, పదే పదే వాక్యం వినిపిస్తున్నాడు. ఆయన నీవింకా బెల్షస్సర్ వలె కఠిన మనస్సు చేసుకుని సువార్తకి వెళ్ళకూడదు. ఈరోజు ఏమాత్రం మధ్యలో నడవకూడదు, కిరీటం పెట్టుకోకూడదు. లేక మా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి ఈమెంటి కిరీటం పెట్టింది, ఈమె కూడా మా స్కూలే కదా అని అంటారేమో అని అవమానముతో మానుకునేటువంటి వ్యక్తి. ఇలాంటి పనికి మనకి ఎత్తే దేవుడు ఒప్పుకోడు. అర్థమైందా? దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఏమంటున్నాడు. కాబట్టి పిల్లరా, నిజంగా దేవుని ప్రేమను అర్థం చేసుకున్నవాడు ఏం చేస్తాడంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దేవుడి దగ్గరకు వస్తాడు. ఏంటది? మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులని పాతి. మీరు బైబిల్ తీయట్లా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఈ అమ్మాయి కూడా తీయలేదు, బ్యాప్టిస్ట్ పేట అమ్మాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ఏమన్నాడు? చదవండి. మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. నువ్వు పాపాన్ని ఒప్పుకోకపోతే, దానిలోనే కొనసాగితే కనుక, నేను భక్తిపరుణ్ణి, చాలా బైబిల్ కలిగిన వాడిని, నా తల్లిదండ్రులు భక్తిపరులు, మేము దేవుని మందిరానికి వెళ్తూ ఉంటాం, ఇలాగా కానుపెట్లో డబ్బులు వేస్తూ ఉంటాం, ఇవన్నీ చెప్పుకుండా బతికితే ఎప్పటికీ బాగుపడం. అర్థమైందా? చదవండి. 22, 23 వచ్చిన ఏమి రాయబడి మనం చూస్తాం. హెచ్చించుకోండివి నీవును అధిపతులను రాణులను ఉపత్తులను దేవుని ఆలయమందు ఉపకరణములు ద్రాక్షరసం పోసి త్రాగోలని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు. దానియేలు గ్రంథం చూసావా? చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అవన్నీ అలాంటి. అందుకనే విగ్రహ ఆరాధన చేయకూడదు. దేవుడికి 2 పాపాలు అయిష్టమైనవి. 1 విగ్రహారాధన, 2 వ్యభిచారం. వ్యభిచారం అంటే నీ సొంత శరీరంతో చేస్తావు. నీ శరీరం ఏమైంది? దేవునికి ఆలయం, దాంతో చేయి. శరీరంతో పాపం చేసినా దేవుడు ఇష్టపడడు, విగ్రహారాధన చేసినా దేవుడు ఏం చేయడు? ఇష్టపడడు. గుర్తుపెట్టుకోదు. అందుకనే జారులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను దేవుని రాజ్యమునకు హక్కుదారులు కాదు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చదువుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుడికి అయిష్టమైన వాటికి మనం ఏమైపోవాలి? దూరం అయిపోవాలి. అవికి కన్నులుండి చూడు, చెవులుండి విను, ముక్కులుండి వాసన చూడు, గొంతుకుతో మాట్లాడు. వాటిని చేసేవారు, వాటిని అనుసరించిన వాటి వంటి వారై. అర్థమైందా? చదవండి. ఇప్పుడు 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆఖరి, నీ ప్రాణమును నీ సకల మార్గములలో ఏ దేవుని వశమందు ఉన్నాయో ఆయన్ను కనపరచలేదు. నీకు దేవుడు అంటే లెక్కలేదయ్యా. నీ ప్రాణానికి కర్త అయినా ఈ రోజు నువ్వు ఇక్కడ బతుకున్నా కారణం ఎవరో? మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, ఎవరో? యేసు ప్రభు. నువ్వు బ్రతకడానికి యేసు ప్రభు కారణం, నువ్వు ఉనికి కలిగి ఉండటానికి యేసు ప్రభు కారణం, నువ్వు చలనానికి యేసు ప్రభువే కారణం. ఆయన్నే కారణం.
నీ ప్రాణమును, నీ సకల మార్గము ఎవరి వశమందు ఉన్నాయో నీవు ఆ దేవుణ్ణి కనపరచాలి. కాబట్టి ప్రభుకి మనల్ని మనం ఏం చేయాలి? అప్పగించాలి. ఇప్పుడు మీనింగ్ చెప్తున్నాడు, చూడండి ఏమంటున్నాడు. కావున ఆయన ఎదుట నుండి అరిచేయి వచ్చి ఈ రాతను రాసి, రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకేల్ ఉపాసి. ఈ వాక్య భావం ఏదనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. అకౌంటబిలిటీ అయిపోయింది నీకు. చదవండి. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడి, నువ్వు తక్కువగా కనబడి తేలిపోయావు. తర్వాత ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ అద్దె నుండి విభాగింపబడి మాదీయులకును ఫారసీయులకును ఇవ్వబడదు. బెల్షస్సరు ఆజ్ఞేయగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రం తొడిగించి అతని మెడలు బంగారపు పాలు వేసి ప్రభుత్వపు చేతిలో అతడు 3వ అధికారి అని చాటించారు. ఇతరులోనూ ఒక మంచితనం ఉంది. బెల్షాజర్లో ఉన్నది ఒకే మంచితనం, లోక సంబంధమైన మంచితనం. ఏంటంటే ఇన్ని విషయాలు బెల్షాజర్ గురించి చెప్పినా ఊదారంగు వస్త్రం వేయటం మానలేదు, మెడకి బంగారం కడి వేయటం కూడా మానలేదు. అంతేకాకుండా ముగ్గురులో ప్రథముడిగా చేయటం కూడా మనమైతే వాడి దేవుడికి అనుకూలంగా లేడండి చేస్తాం. ఎందుకంటే యెహోషాపాతు కాలంలో ఒక మికాయ అనేటువంటి ప్రవక్త యెహోషాపాతుకు వ్యతిరేకంగా చెప్తే ఆయన దవడ మీద కొట్టాడు, చెంప మీద కొట్టాడు. బెల్షాజర్లో అలాంటి అలవాటు నన్ను గురించి చెప్పిన వాస్తవమే చెప్పాడు కాబట్టి అతన్ని సన్మానించాలి, అతన్ని గౌరవించాలి అనేటువంటి విషయం. ఎందుకంటే రాజకీయవేత్త కదా, అందుకని అలాగే చేస్తా. 30వ వచనం. ఆ రాత్రి అంది మాదీయుల రాజుకు బెల్షస్సరు మాదీయులకు దర్యావేషుడు 42 సంవత్సరముల వాడే సింహాసనం. కాబట్టి ప్రభు అయిన దేవుడు చెప్పినట్టుగా ఆ రాత్రి అయిపోయింది. ప్రభు మనకు సమయం ఇచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోలేదు అనుకోండి, మన జీవితాలు నష్టపోతాయి. ఎందుకంటే ఎప్పుడు మనకేం జరుగుద్ది అనేది మనకి. అందుకే యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన నేర్చాలి. కాలం గడిపానుకోండి, కాలం గడిపేటప్పుడుగా రాత్రి అయిపోయింది. అతడు కూడా అనుకున్నాడు, ఒక అతను అనుకుంటే అతడు అన్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునకు మనము విశ్వసించవలసిన వారు. మోకరించండి, ప్రార్థన చేయండి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మనసు ప్రభువుని అడగండి, బెల్షాజర్ లాగా నా జీవితం ఉండకూడదు. నా కళ్ళ ముందు నువ్వు నాకు ఎన్నో చూపిస్తున్నావు, నేను కూడా అనుభవిస్తున్నాను వాటన్నిటిని. అయితే ఇంకా నాలో నిన్ను గుర్చిన పరిపూర్ణమైన అవగాహన కలగలేదు తండ్రి. సహాయం చేయండి, దర్శించండి, కనికరించండి అని ప్రభువుని అడగండి. యేసు ప్రభువా, చెప్పండి నాతో పాటు, యేసు ప్రభువా, నేను పాపిని, నిన్ను గుర్తించిన వాడను, నిన్ను గ్రహించిన వాడను, నా నిర్మాణకుడు నీవే. నేను ఈ రోజున బ్రతికి ఉండటానికి, చలించటానికి, ఉనికి కలిగి ఉండటానికి కారణం మీరే తండ్రి. మా పితరులు, మా తల్లిదండ్రులకు, మా కుటుంబస్తులకు, మా చుట్టూ ఉన్న వారికి జరుగుతున్న సంగతులన్నీ చూచి కూడా ఇంకా నీ యొద్దకు రాని వాణ్ణి దయతో నన్ను క్షమించు, నా పాపమును క్షమించు, నా జీవితమును మార్చు. నీవు నా కొరకై సిలువకెక్కావు, నా పాపము కొరకై సిలువలో శిక్ష అనుభవించావు, రక్తము చిందించావు, చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు,
నన్ను కావాలని కోరుకుంటున్నావు. బెల్షాజర్ నాశనం చేసినట్టు నన్ను నాశనం చెయ్యాలని నీవు కోరుకోవట్లేదు. బెల్షాజర్ను కూడా నాశనం చేయాలని నువ్వు అనుకోలేదు. అతడు మారు మనసు పొందాలని అపేక్షించావు. నన్ను కూడా అలాగే కోరుకుంటున్నావు. తండ్రి, నా పాపమును క్షమించండి, నా హృదయమును మార్చండి, నా జీవితమును స్థిరపరచండి, నీలో నడిపించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, 5వ అధ్యాయం కూడా గోడ మీద చేవ్రాత అనేటువంటి పాఠము ద్వారా ముగించడానికి సహాయపడినారు. బిడ్డలు విన్నారు. వారి హృదయాల్లో ఏం జరిగిందనేది మాకు తెలియదు. అన్నిటినీ చేయగలిగిన సమర్థుడు నీవే. సహాయం చేయండి, కృపను చూపించండి, నీ ఎడల భయము పుట్టించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీ దగ్గర ఏంటి బలం ఉందని చెప్పాడు కదా. 3వసారి ఇదిగోండి తాళ్ళు కనిపిస్తున్నాయా? ఇదిగోమ్మా, ఇదిగో తాళ్ళు 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 కనపడుతున్నాయి. సంస్థను బంధించని తాళ్ళు ఎందుకు చూడు, తాళ్ళు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయా? ఈ తాళ్ళతో బంధించారు. పిలిస్తీనే తీసుకొచ్చారు కదా అన్ని. వీళ్ళు ఇంట్లో దాక్కున్నా ఉంటారు కదా, ఎప్పుడు జరుగుతానే కట్టేశారు. ఇవి తాళ్ళు కూడా ఏం చేశాడు, మళ్ళీ అవి కూడా నూలు పోగులు అంట. అంటే చిన్న తాళ్ళు తెగిపోయింది. అంత ఎంత బలం ఉందో చూడండి. ఒకసారి ఆలోచించుకుందాం సంస్థానికి ఎంత బలం ఉందో. కానీ ఇదిగోండి, తెంపుకుని కనిపిస్తుందండి మీకు తాళ్ళు కనిపిస్తున్నాయా? తెంపుకునేది. ఏమో అమ్మగారికి కోపం వచ్చింది. కోపం ఎక్కువగా రావటే ఇదిగోండి. ఎందుకు ఇదిగో ఏడు చూపించి చెప్తుంది, నా మీద ఎందుకు ప్రేమ లేదు, ఎందుకు అబద్ధం చెప్పావు అని మాట్లాడింది. అప్పుడు ఏం చేశాడంటే, ఈసారి ఇంకా పట్టు వదలలా. ఆ మనిషికి 1100 వెండి నాణాలు ఇస్తానన్నాడు కదా, అది తప్పలా, అది మర్చిపోవట్లా. పిలిస్తే ఎప్పుడైతే సంభావన ఎదురు చూస్తున్నారు కదా, ఈసారైనా ఓర్పుంది, ఈసారైనా ప్రయత్నిస్తాననుకుంటుంది, ఈసారైనా నేను చెప్పాలి, నీకు ఏదైతే నా భర్తతో అసలైనా నిజం రాబట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఎదురు చూస్తుంది. 11 నాలుగు మీద గురుంది. ఫిలిష్తీయులు సర్దారు వీళ్ళందరూ కలిసి ఈ ఏదైతే చేస్తారో, ఏదైతే అన్నారో, ఏదైతే పక్కన చేయాలనుకుంటున్నారో దానిని మళ్ళా అడుగుతుంది. మళ్ళా అడిగినప్పుడు 3వసారి అడిగింది. ఎవరు చూపు సరే ఎట్టుందా, దొంగ చూసినట్టు చూస్తుందా? ఎక్కడ వస్తుందమ్మా? ఈసారి ఏంటయ్యా, 2 సార్లు నాతో అబద్ధం చెప్పావు, నా మీద నీకు ప్రేమ లేదు, 3వసారి నాకు నిజం చెప్పాయా? ఈ మనసులో 11,100 నాణాలే గుర్తొస్తాయి. అందులో ఒక్కరిగా ఇచ్చేది, ఒక్కొక్కరు అన్నాడు. అక్కడ ఎంతమంది అయితే రాయబడలేదు కానీ ఒక్కొక్కరు ఎంత పోగు చేసుకోవచ్చు అని ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలమని. కానీ అడిగినప్పుడు ఈసారి అయితే నా తల 7 జడలు అల్లి మేకు కొట్టి నా జడ 7 జడలు ఒకసారి ఊహించుకోండి. తనంతా ఎంత ఉందో ఆ 7 జడలు అల్లారు. ఆడే వచ్చినప్పుడు ఆడే అల్లుతున్నారు, అన్ని ఆడే చేస్తారు. మేకులు ఆడే తెచ్చారు, కొట్టారు. 7 జడలు అల్లారు. అది ఆ జడలతో మేకు కింద కొట్టేస్తారు. దాంట్లో బాగుందని చెప్పాడు కదా సంవత్సరం 3వసారి. అది కూడా ఏం చేశాడు, నేతలు మేకుల గంట ఓడకి వెళ్ళిపోయాడు. చూపిస్తాను మీకు. ఇక్కడేమో చూపుతో ఎలాగా ఈసారి కూడా నాకు చెప్పమని కదా. ఇది ఇక్కడేమో
అవి మేకలు కొట్టారు. ఆ మేకలతో ఓడ తీసుకెళ్ళిపోయినప్పుడు మళ్ళా సర్దారు ఇల్లు దాక్కునే ఉంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. ఎంత ఘోరమండి. ఒక ఫ్యామిలీలో గొడవలు పెట్టాలంటే వెనక ఉండే శత్రువులు వేరే ఉంటారు. కానీ సంస్థల మీద పగ తీర్చుకుంటే లేక ఎన్నో ఎత్తుకి పై ఎత్తులు అంటారే జమ్మక్కలని అయ్యని ఇయ్యని ఎత్తుతున్నప్పుడు వీళ్ళు ఎంతో సంస్థలు ఈ రెండు నాణ్యాలే ఉంది కానీ భర్త మీద ప్రేమ లేదు. ఈ సర్కారు ఫిలిస్తీన్లు చెప్పిన మాటే గుర్తొస్తుందేమో లేదు. కానీ మరలా వెళ్ళిపోయినప్పుడు ఈసారి ఏంటి ఏం చేయాలి? అప్పుడంట సంస్థలు అంట ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞకి దేవుని యొక్క దానికి లోబడక ఈ భార్యని సంతోష పెట్టాలి అనే ఉద్దేశంతో 2 భార్య కావాలా, ఈ భర్త ఈ భార్య కావాలా, ఫిలిస్తీన్లు కావాలా అని ఏముంది. ఆడు ఫిలిస్తీన్లు దేవుడు కావాలా, వీడు కావాలా, ఈ భార్య కావాలా? దేవుడు వద్దు, నాకు భార్య మీద ప్రేమ ఉన్నట్టు నటించాడు. భార్యనే చేయాలి. ఏమనుకున్నాడంటే అక్కడ చూడండి, భార్య కలిగింది కదా, ఎవరు మాట్లాడేది? భార్య అయినప్పుడు ఇక చావు విసుకొచ్చేస్తుందంట. ఏమని ఈ నిజం చెప్పారు కదా, ఎన్నిసార్లు? 1 సారి, 2 సార్లు, 3 సార్లు. ఇదివరకు ఒక కఠినోడు కదా, ఏమని నాయన పులి వచ్చేది కఠినోడు. పులి రాకుండా నాన్న పులి వచ్చేవాడు, ఒట్టి 2 రోజులు ఒట్టి వచ్చాడు. నిజంగా పులి వచ్చినప్పుడు చెప్పలేదా? నిజంగా అట్లా వెళ్ళిపోతాడు. నిజంగా చెప్పేశాడు, నేను నాజీర్ చేయబడ్డాను చిన్నప్పటి నుంచే, నా తలలో ఉంది, నాకు జడలు ఉన్నాయి కదా నాది, అవి కట్ చేస్తే నా ప్రభావం అంతా పోతుంది అని చెప్పేశాడు. ఎందుకని అప్పుడు సంతోషం వచ్చింది భార్య. ఈసారి నిజం చెప్పేశాడు నా భర్తని. ఇక్కడ అన్నుంది పిలిస్తే అందరినీ శత్రువులందరినీ రప్పించేసినప్పుడు ఇదిగోండి జడ తల ఉంది కదా, అది అసలు కత్తి పడకూడదు, అసలు అది ఎవరు చెప్పకూడదు. కానీ ప్రేమించిన అమ్మాయి వాళ్ళు చెప్పారు ఎంతమంది. ఈ మధ్యన ఒక స్టోరీ అయితే లవర్ పిలిపించిందంట, బెడ్ పెట్టేసేసి ఏదో నేను ప్రేమిస్తున్నాను యాక్షన్ చేయమని కట్టేస్తే పెట్రోల్ వస్తాడా పెట్టేసింది. అంటే నన్ను ప్రేమించలేవు, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడని ఉద్దేశం. ఎంత ఘోరాలు జరుగుతున్నాయో. కానీ ఎందుకంటే ఇక్కడ జడగల్లి పడుకున్నాడు, ఎన్ని సంవత్సరాలు ఇంటికి వచ్చాడు తెలియల కోసం. వీళ్ళు దాక్కున్నారు. ఎందుకంటే లాలన పాలన చేసిందో, వేడి పాలు ఇచ్చిందో, మరి ఏం చేసిందో ఢిల్లీలో కాళ్ళ మీద గాఢ నిద్రపోతున్నాడు. అసలు అది ఎంత ఘోరం చూడండి. నిద్ర, గాఢ నిద్ర, ఢిల్లీలో కాళ్ళ మీద సంవత్సరం ఉన్నాడా, కనిపిస్తున్నాడా? నిద్రపోయినప్పుడు పర్వాలేదు, మనం ఏ ఒక రాజ్యాలకు వెళ్ళామో వాళ్ళ ఆ శత్రు జనాంగం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దేవతలు పూజించేద్దాము, ఆ యెహోవా దగ్గర ఆ పాపం చేయొద్దంటాడు, ఈ పాపం చేయొద్దంటాడు. అదే ఆ బొమ్మలు అనుకో ఏమి చేయవు కదా, అసలు బొమ్మలను నోటు మాట్లాడు, అసలు అది ఏమి చేయదు, అది మంచి చేయలేవు, చెడు చేయలేవు. మీరు ఏ పని చేసినా ఆ విగ్రహాలు ఏం చేయవు, ఒక పిల్లని గద్దించవు, మీరు తప్పు చేస్తున్నారని చెప్పవు, అవి వీరిని ఆశీర్వదించలేవు, చెప్పించలేవు కూడా. అయితే మన బుద్ధిలో ఏమవుతుందంటే మనకు అన్ని ఆజ్ఞలుస్తూ ఉంటాడు, పాటించలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరెవరైతే జయిస్తూ వచ్చామో ఆ దేవతా విగ్రహాలు ఉన్నాయి కదా, వాటిని పూజించామని మీరు అనుకుంటారేమో. మీరు అలా చేయకూడదు. మన దేవుడు పరిశుద్ధులైనటువంటి దేవుడు, ఆయన దోషం కలిగినటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు దోషాన్ని అంటే పాపం చేసిన వాడిని అంటే పాపిని ఎప్పుడు నిర్దోషిగా, దోషుని ఎప్పుడు నిర్దోషిగా ఆయన తీర్చడు. కానీ పాపాలను క్షమిస్తాడు ఒప్పుకుంటే, అంతేగాని నిర్దోషిగా ఎప్పుడు మాత్రం ఆయన తీర్చడు. మీరు వెళ్ళబోయే దేశంలో చాలా జాగ్రత్తగా, మీరు నివసిస్తున్న దేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలని చెప్పి మళ్ళీ యెహోషువ ఏం చేశాడు, వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ వచ్చాడు.
వాళ్ళందరినీ హెచ్చరిస్తూ వచ్చాడు. దేవుడు నమ్ముకుంటే ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుడు నమ్ముకున్నటువంటి మీ తల్లిదండ్రులు, మీ పితరులు ఉన్నారు కదా, వారు ఏదైతే నశించిపోయారు, మీరు కూడా ఈ కనాన దేశంకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దేవుడిని విడిచిపెట్టారనుకో, మీరు కూడా వారి వల్లనే నశించిపోతారు, దేవుడి శాపానికి గురైపోతారు. కాబట్టి చాలా భయపడుతుందిగా మీరు మిగిలిపోవాలి. ఎందుకంటే ఇక నాకు 30 సంవత్సరాలు వచ్చేసాయి, నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను, ఆ సమయం నాకు వచ్చింది. కాబట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చరించమని మళ్ళీ నాకు సెలవించాడని చెప్పి యెహోషువ కాలేబు అక్కడ కూర్చుంటే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరికీ మళ్ళీ రెండోసారి చెప్తూ వచ్చాడు, హెచ్చరిస్తూ వచ్చాడు. వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ యెహోషువ ఏం చెప్తున్నాడంటే, మీరు ఎవరు సేవిస్తారు అన్నది, అసలు ఇంతవరకు ఎవరు సేవించారు, అన్ని దేవతలు సేవిస్తూ వచ్చారు. నేనైతే అన్ని దేవతలు సేవించను, నేను నా ఇంటి వారు యెహోవా దేవుడిని సేవిస్తామని చెప్పి యెహోషువ చెప్తూ వచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, వీళ్ళకి తెలుసు కదా, వీళ్ళ తల్లిదండ్రులు ఆర్యంలో రాజపడుతున్న వీళ్ళకి తెలుసా, ఆర్యంలో చనిపోవడం వీళ్ళకి తెలుసు కదా, వాళ్ళ తల్లిదండ్రుల సంగతి వీళ్ళకి తెలుసు కదా. అయ్యో బాబు, దేవుడు చాలా పవిత్రుడైన దేవుడు, చాలా భయంకరమైనటువంటి దేవుడు. మనం కూడా ఈ కనాన తీసుకొచ్చిన తర్వాత దేవుడు మాట వినకపోతే దేవుడు మనల్ని కూడా చంపేస్తాడు. మేము అలా ఉండవు, మేము కూడా యెహోషువ నువ్వే కాదు, మేము మా ఇంటి వాళ్ళు కూడా యెహోవాని సేవిస్తామని వాళ్ళు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత యెహోషువ ఏం చేస్తాడంటే, చెప్పారే కానీ వీళ్ళు అసలు ఆజ్ఞలు పాటిస్తారో లేదో, మీరు అన్న మాటలనే దేవుడు వింటున్నాడు అని చెప్పి ఒక పెద్ద రాయి తీసుకొచ్చి ఆ దేవుని ఆజ్ఞలు అవన్నీ ఎక్కడ రాశాడంటే యెహోషువ రాతి మీద తొలిపించాడు. రాతి మీద రాసిన గీతలు ఎప్పుడు పోవు. రాయి మీద ఇక్కడ ఎలా అంటే చెరిగిపోదు కదా, అదే రాయి మీద చెక్కారు అనుకోమా, అవి పోతాయా, అవి ఎప్పటికీ అలానే ఉంటాయి. ఈ రాయి మనం ఏం మాట్లాడుకున్నాము, నేను ఏమేమి హెచ్చరించాను, మీరు నాతో ఏం చెప్పారో దేవుడు వింటున్నాడు. ఈ రాయి కూడా వింటారు. రాయి కూడా అంటే రాయి చెవు లేకపోయినా ఎవరి ద్వారా ఎవరు మాట్లాడగలిగిన దేవుడు, దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలిగిన దేవుడు. ఆర్థికంగా ఆ ఆజ్ఞలు, దేవుడు ధర్మశాస్త్ర ఆజ్ఞలు, ఏదైతే పూర్తి వచ్చారో అవన్నీ యెహోషువ పెద్ద రాయి మీద చెక్కించి దాన్ని ఏం చేస్తాడంటే ఒక దేవుని మందిరం దగ్గర, దేవుని మందిరం దగ్గర సింధూర వృక్షం అక్కడ నిలబెట్టించాడు. ఆ రాయి నిలబెట్టించినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఒకవేళ దారి తొలిపోతున్నా ఉన్నప్పటికీ కూడా ఆ రాయిని చూసి, ఆ రాయి మీద ఆశలు చూసి, మీరు ఏమైతే వాగ్దానం చేశారో, యెహోషువకి ఏం చెప్పారో అవన్నీ గుర్తు తెచ్చుకుంటారు కదా, అవన్నీ గుర్తు తెచ్చుకుని మారాలని చెప్పి అప్పుడు యెహోషువ ఏం చేస్తాడు, ఆ రాతి మీద వాటిని ఆ రాజులన్నింటినీ రాయిస్తాడు. అలా రాయించిన తర్వాత అందరినీ గ్యాదర్ చేశాడు. ఇక్కడ గ్యాదర్ చేసి రాయి చేశారు. మోషే అయింది, మోషే కదా ధర్మశాస్త్రం రాసింది, ఆ ధర్మశాస్త్రం ఉన్నటువంటి అవన్నీ అప్పుడు ఏం చేస్తాడు, యెహోషువ ఇక్కడ ఏమైతే సంగతి ముసలివాడు అయిపోయి చూసారు, 30 సంవత్సరాలు అని చెప్పారు, ముసలివాడు అయిపోయాడు. ప్రభావ వీడు ఇలా అన్నారని చెప్పి ఆ ధర్మశాస్త్రం రాయింది ఇక్కడ రాసుకుని అన్నింటినీ చూపెట్టి ఎక్కడ చూపించాడు, చక్కగా రాయి మీద రాయించి దాన్ని సింధూర వృక్షం అంటారు. ఆ సింధూర వృక్షం మీద పెడుతూ వచ్చాడు. ఇంకా ఆఖరిగా దేవుడు వాళ్ళతో మాట్లాడి వృక్షం ఏమైపోతాడు, 30 సంవత్సరాలకి చనిపోయినవాడుగా మనం కూడా ఏం చేస్తాము, దేవుడితో ఎన్నో మాటలు చెప్తూ ఉంటాం కదమ్మా. దేవుడు ఎందుకు భయభక్తులు నేర్చుకుంటానికే వచ్చాం, కానీ మనం దేవుడిని భయభక్తులు నేర్చుకుంటున్నామా, వాళ్ళు నచ్చే చేస్తాం కదా. అయితే మనం అలా చేయకూడదు. దేవుడికి ఇష్టమైన పని ఏం చేసినా అది పాపమే అనమాట. ఆ పాపాలన్నీ మనం దేవుడు రక్తంలో కడుగుని ప్రభావం పరిస్థితుడైనటువంటి దేవుడు పాపిని నన్ను క్షమించిన అయినా అర్థమవుతుందా, క్షమించిన తండ్రి నీ రక్తం నా పాపాలన్నీ కడుగు, నేను మాటికి తప్పిపోయేవాడినే, మాటికి తగ్గని మాట్లాడిపోతాను. ఆనాడు వాగ్దానం చేశాను తండ్రి, వారు కూడా మాట తప్పిపోయిన వారు నేను కూడా అదే స్వభావం కలిగిన వాడిని అయినా, నేను కూడా మాట తప్పిపోతుంటాను. కానీ ముందు నడిపించిన అయినా నా పాపాలు క్షమించు, నీ రక్తం నా పాపాలన్నీ కడుగు, నా కూడా నీ ఒకరిపై దేవుడు నాయన ఏ దేవతను పూజించాను అని చెప్పి మీరు కూడా తీర్మానంగా దేవుడిని అడగాలి. ఆనాడు ఇస్తాడు ప్రజలు ఏ దేవుడు ఏ రీతికైతే ఆశీర్వదిస్తూ వచ్చాడో మిమ్మల్ని కూడా దేవుడు ఆర్థికనే ఆశీర్వదిస్తాడు. ఎందుకని మన దేవుడు కుచేతులు దీర్ఘాయువు ఉందంట. ఆయన ఎడచేతులు ఏమున్నాయి తెలుసా, ధనము ఘనత ఆయన ఎడచేతులు ఉంది, ఆయన కుచేతులు ఏముంది, దీర్ఘాయువు ఉంది. మరి మనం దేవుడి నుంచి పెట్టి అటు ఇటు పెట్టామనుకో దీర్ఘాయుష్మంతులు అవుతామా, ఆశీర్వదింపబడతామా, ఆశీర్వదింపబడతాం. సకల ఆశీర్వాదాలు ఎవరి దగ్గర ఉన్నాయి, దేవుడి అంటే ఉన్నాయి. ఆయన నామే గొప్పది. కాబట్టి ఆనాడు ఇస్రాయేలు ప్రజలు ఏదైతే తీర్మానం చేశారో
మీరు కూడా మంచి తీర్మానం చేసి దేవుడిని వెంబడించారు. మోషే కూడా ఎందుకని కణానికి వెళ్ళలేదని అసలు ఏమైనా అర్థమైందా? మోషే కణానికి వెళ్ళాడా? వెళ్ళలా. ఎందుకని? మోషే కూడా దేవుని మాటని ధిక్కరించాడు. మరి అట్లా మంచి మోషే నాయకుడు, మోషే అంటే చాలా ఇష్టం దేవుడికి. అతను అంత సాధిస్తూ లేడు, ఎంతో చాలా నెమ్మదస్తుగా దేవుడు ఇష్టపడినప్పటికీ దేవుడు ఎప్పుడు నిర్దోషిగా పెంచడు. ఆయనకు పక్షపాతము ఉండదు. ఆయన నువ్వైనా ఉంటే నేనైనా ఉంటాను, నువ్వైనా ఉంటే నువ్వైనా ఉంటే. ఆయన దగ్గర క్షమాపణ దేవుడి మాట చెప్పిన మాట చక్కగా వినాలని కావాలి. దేవుడు వాళ్ళనే లెక్క చేసేవాడుగా ఉంటారు. మోషే కూడా వీళ్ళ ఇస్రాయేల్ నుండి విసిగిపోయాడు అనమాట. ఇస్రాయేల్ ప్రజలు ఎంత విసిగిస్తూ ఉండేవారు. విసిగిపోయి ఏం చేశాడు? దేవుడు చెప్పిన పని చేయకుండా ఆ బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. అంటే దేవుడు వ్యతిరేకంగా చేశాడు అనమాట. ఆ కారణాన్ని బట్టి మోసే వెళ్ళలేదు, తన అన్నయ్య ఆహారం కూడా వెళ్ళలేదు. యెహోషువ కాలేజీ దిగుమాట చక్కగా వినాల్సి. అందుకని ఎవరు వెళ్ళారు? ఆ స్వతంత్రాన్ని వాడే స్వతంత్రించుకున్న వారుగా మనం కూడా దేవుని మాట వింటే లేదా పరలోకంలో మనం కూడా చేస్తాడు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఏమున్నా ఇస్తాడు దేవుడు. ఏం లేకపోయినా మనకి ఇస్తాడు. కానీ ఒకవేళ ఉన్నా లేకపోయినా దేవుడు ఏమన్నా మనం ఆనందిస్తే నిశ్చయంగా మనల్ని ఆశ్రయించే దేవుడు. అర్థమైందమ్మా? మీరు ఏం తీర్మానం చేసుకోవాలి? ఏమని తీర్మానం చేసుకోవాలి? మేము కూడా తండ్రి నిన్నే సేవిస్తాము, ఈ రక్తంలోనే మా పాపాలన్నీ కడుగు. ఇందాక ఆంటీ చెప్పారు కదా, యేసుప్రభు మనకు ఒక ఎన్నిపాట్లు పడ్డాడమ్మా. తలలో కూడా కిరీటము, పక్కలో పడ్డము, వీపు అంతా చాలా నలబడి ఉండాలి, శరీరం అంతా గాయాలి. ఆయన బాగా రక్తం వరకు మనకి తెచ్చి దేవుడు ఆ కలుగులో మనకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన పాపం ఊరికే పోదాం. ఆ పరిస్థితి రక్తాలు కడుపుతుంటే మన పాపాలన్నీ పోతాయి. కాబట్టి ప్రభావ నేను పాపినైనా నా పాపాలు క్షమించు, నువ్వు నమ్మదగిన దేవుడు కదా, ఈ రక్తం నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీవే మా దేవుడు తప్ప ఇంకా నాకు ఏ దేవుడు ఉండనైనా. అసలు ఏ దేవుడు ఉండడు. కాకపోతే అన్ని ఏం చేస్తారు? దేవుడు కనబడి వారి దేవాలను నా బిడ్డ పూజిస్తారు. అదేమి దేవుడు కాదు తండ్రి, ఒక్కడే దేవుడు. ఇంకా మేము నీ రక్షణలో నీ రక్షణ పొందుకుంటాము, నువ్వు తప్ప మాకు దేవుడు లేడు, నేనే సేవిస్తామని మీరు ఏం చేయాలి? తీర్మానం చేయాలి. ఆనాడు యెహోషువ తీర్మానం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలు కూడా తీర్మానం చేశారు. అలాగే ఇప్పుడు మీరు ఎవరు తీర్మానం చేయాలి? మీరు దేవుని దగ్గర తీర్మానం చేయాలి. ఎందుకంటే దేవుని మాట మీకు తెలుసు కాబట్టి. మీరు వెళ్ళేటట్టు ఇంటికి ఏం చెప్పాలి? మమ్మీతో డాడీతో చెప్పాలి. ఇంకా మీ ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు కదా, అక్కడ వాళ్ళతో చెప్పాలి, మీ ఫ్రెండ్స్తో చెప్పాలి. అదే మీరు దేవుడిని పూజిస్తున్నారు కానీ వారు దేవుడు కాదట, సృష్టినంతా చేసిన దేవుడు ఒక్కడే అంట. ఆయన యేసు ప్రభు, మనల్ని కూడా చేసిన దేవుడు యేసు ప్రభువే. ఈ ఆకాశాన్ని పూజించదు, భూమిని సమస్తాన్ని పూజించిన దేవుడు ఆ యేసు ప్రభు ఒక్కడే అంట. మన పాపులను చెప్పి మనకు ఒక ప్రాణం పెట్టడానికి దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఆ శివులో మన పాపాలన్నీ మోసాడు. ఆయన రక్తంలో కడుపుకుంటేనే మన పాపాలన్నీ పోతాయంట అని చెప్పి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. మీరు కూడా నిజమైన దేవుడిని నమ్ముకోవాలి. ఆయన రక్తంలో మీ పాపాలన్నీ కడుపుని యేసు ప్రభు మాత్రమే సేవించాలి. అది మీరు చేసుకోవాల్సిన తీర్మానం. అర్థమైందా? కటత్వాసం ఏంటంటే యెహోషువ 24:15 యెహోషువ చెప్తున్నాడు, మీరు ఎవరు సేవిస్తారో నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించదము అని చెప్తున్నాడు. మనం కూడా ఏం చెప్పాలి? నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదమని మనం కూడా చెప్పాలి. మన తల్లిదండ్రులు చెప్పాలి, వేరు పిల్లలైనా మీరు కూడా చెప్పాలి. ఇక మన రక్త సంబంధులు, మన బంధువులు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ అందరూ చెప్పాలి. వాళ్ళకి తెలియదు దేవుడి గురించి, మీరే వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. మీరేం తీర్మానం చేసుకోవాలి? మేము యెహోవానే సేవించాము. క్వశ్చన్స్ అడుగుదని చెప్పాలి. యెహోషువ మరణించేది తల్లికి ఆయనకి ఎన్ని సంవత్సరాల్లో? యెహోషువ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎటువంటి దేశాన్ని ఇస్తానని చెప్పాడు? ఆ కనాను దేశం అంటే ఎలా ఉన్నది? చెట్లు అవన్నీ వాడేశారు, ఇశ్రాయేలు ప్రజలు వేశారా? వాడేసుకున్నారు కదా. అంటే మీరు నాటని చెట్లు ఏమా ఆ ప్రాకారాల పట్టణాలు వీళ్ళు కట్టారా? ఆ బిల్డింగ్స్ ఆ ప్రాకారాలు వీళ్ళు కట్టారా? కట్టలేదు కదా. అందుకని ఏం చెప్పాడు?
కట్టని ఇళ్ళను, ఏంటమ్మా కట్టని ఇళ్ళను, మీరు నాటని చెట్టలు, మీరు తప్పని బావులను అవన్నీ ఇస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. యెహోషువ దేవుని గురించి ఇశ్రాయేలు ప్రజలకు ఏమని చెప్పాడు? యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు చనిపోయిన అందరినీ గ్యాదర్ చేసి ఆ సర్వ సమాజం మీద నిలబడి ఏం చెప్పాడు? మన దేవుడు చాలా బలమైనటువంటి దేవుడు, ఆయన అన్యాయమైన దేవుడు కాదు. మీరు కనుక దేవుడిని భయపడి కలిగి ఉంటే దేవుడికి ఆలోచిస్తాడు, మీకు కరకరాలు కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. మళ్ళీ మేము క్షేమంగానే ఉన్నాం కదా, మళ్ళీ దేవుడు ఆజ్ఞలు పాటించడం ఎందుకని? ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టి అన్ని దేవతలకు మీరు తిరుగుతారో దేవుడు అసలు మిమ్మల్ని లెక్క చేయడు. ఆయన చాలా భయంకరమైనటువంటి దేవుడు, వాళ్ళ వల్ల మీరు కూడా చనిపోతారని దేవుడు గట్టిగా యెహోషువ గర్తించాడు. ఆయన ఆజ్ఞలు మాత్రమే పాటిస్తూ ఆయన మాట వినాలని యెహోషువ ఏం చేసి ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరిస్తూ వచ్చాడు, గర్దిస్తూ వచ్చాడు. యెహోషువ ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు? యెహోషువ నిర్ణయం ఏంటి? మీరు నేను కూడా యెహోవాని సేవించడం అన్నాడా, లేదా మీరు సేవించినా మీరు సేవించకపోయినా నేను నా ఇంటి వాళ్ళు యెహోవానే సేవిస్తామని చెప్పాడా? గట్టిగా నేను నా ఇంటి వారము ఎవరిని నేను నా ఇంటి వారి తీర్మానం చేశాడు. ఇప్పుడు ఎవరిలో దేవుడి గురించి మన పెద్దల గురించి వారు విడిపించిన సంగతులు రాయమంటే ఏం చెప్పేటప్పుడు దేవుడు మీ మధ్య ఉన్నాడు, అనే దేవతలను తీసివేశాడు, ఇశ్రాయేలు దేవుడి వైపు మీ మనసు తెలుసుకోమని చెప్పాడు. కాలేబట్ట నిండు మనకు దేవుడిని వెంబడించాడు, దేవుడు అనుసరించాడు. అంటే చాలా పూర్ణ హృదయంతో దేవుడిని వెంబడించాడు, దేవుడు వాగ్దానాన్ని నమ్మాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? అతనికేమో అతను ఏం కోరుకున్నాడు ఆ పౌరులకు ఆ స్థలాన్నేమో కార్యాలు తీశాడు, యెహోషువని నాయకుడుగా నిలబెట్టాడు. దేవుడు ఆయన అన్యాయం చేశాడమ్మా? చేయదు కదా. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ఆయన అన్యాయం చేయడు. మీరు కూడా దేవుడు నమ్ముకోండి, తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. వారిని మీరు చూసి చెప్పారు మాకు గ్రహం పడకూడదు, వాళ్ళు అలా ఉన్నారు, మేము అలా ఏమేంటి మాకు అదొకటి వాళ్ళ చదువులు మాకు పదిహేను అనకూడదు. దేవుడు తగిన సమయం వాళ్ళని హెచ్చిస్తాడు. కాలేజ్ ఎంత వెయిట్ చేశాడు కదా. అయితే 10 మొత్తం ఆ 11 గోత్రానికి ఆ రాజ్యాన్ని పంచిపెట్టేంత వరకు కూడా కాలేజీ వీడు చూస్తేనే వచ్చాడు. 11 గోత్రానికి పంచిపెట్టేంత వరకు కూడా ఎదురు చూస్తూ వచ్చాడు. ఇది యోధా గోత్రం కదా. అప్పుడు కాలేజీ గొడవలంతా పంచిపెట్టిన తర్వాత అప్పుడు కాలేజీ అడిగేటప్పుడు నాకు ఆ పౌరులు కావాలి, అప్పుడు దేవుడు నాకు ఇస్తాను అన్నాడు. కాబట్టి అది మా పిల్లలకి ఎల్లప్పుడు ఎలా ఉండాలి, స్వాస్థ్యంగా ఉండాలని అడిగితే అప్పుడు యెహోషువ అతను ఆశీర్వదించి కాలేజీని వెళ్ళు, దేవుడు నాకు అంగీకరిస్తాడు, దేవునికి తోడుగా ఉన్నాడని యెహోషువని ఆశీర్వదించి కాలేజీని పంపిస్తాడు. ఇప్పుడు దేవుడు ఎవరి ద్వారా మనల్ని ఆశీర్వదిస్తాడంటే ప్రభు అయిన యేసు ద్వారా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకని మన పాపాలన్నీ క్షమించిన దేవుడు ఆయన. తల్లి ఉపాసన వరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తాడంట. ఆయన వాడికి చదువు లేదు, జ్ఞానం లేదు, దుడ్డు లేదు, ఇంకా సమయం తెలుసుకుంటాడు అని చెప్పి ఎప్పుడు చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే మనం ఇంకా ఎన్ని పాపాలు చేసినా మనం ఇంకా సజీవులుగానే ఇంకా లెక్కించబడతాం. అందుకని మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనం కూడా చక్కగా ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ ఎలా తీర్మానం చేసి వచ్చారో మనం కూడా దేవునికి మంచి తీర్మానంతో దేవుణ్ణి వెంబడించాలి. యెహోషువ వృద్ధులైనప్పుడు తన ప్రజలు ఎదుట ఎటువంటి సవాలు ఉంచాడు? ఏమిచ్చాడు? ఆ పెద్ద రాతి మీద ఆ ఆజ్ఞలు అవన్నీ మీకు చెప్పి, ఈ రాయి మీరు ఏమైతే నిబంధన చేశారో మీరు కూడా యెహోవాని సేవించాలని నిబంధన చేశారు కదా, అది ఒకవేళ మీరు మర్చిపోతారేమో అని చెప్పి పెద్ద రాయి తెప్పించి దాని మీద వాటన్నిటిని రాసి దాన్ని ఎక్కడ ఉంచాడు? సింధూర వృక్షం కింద దాన్ని ఉంచాడు. వాళ్ళు అది పరిశుద్ధ స్థలం కదా, అక్కడ దేవుని మందిరం దగ్గర పెట్టాడు అనమాట. అప్పుడు వాళ్ళు అటు ఇటు వెళ్ళినప్పటికీ అక్కడి నుంచి వాళ్ళు దారి తీసుకోవడానికి ఉండదన్నమాట. అందుకని అయినా దారి తిరిగిపోతూనే ఉంటారు. కానీ వాళ్ళు ఏదైతే నిబంధన చేశారో అది వాళ్ళని గుర్తు చేయడానికి యెహోషువ ఏం చేశాడు? ఆ రాతి మీద వాటన్నిటిని రాయించి ఆ రాతిని అక్కడ పెట్టాడు. అంటే వాక్యం ఏంటి? నేను నా ఇంటి వారము వాటిని సేవించాను. చెప్తాను చూస్తే, అబ్రహాం ఎవరి కుమారుడు? తెరాతు కుమారుడు. అబ్రహాము దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసింది, తరతరాలు
యాకోబునే దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ ఇశ్రాయేలు జనాంగమే వీళ్ళు. వాళ్ళ సంతానం ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడు కదా దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానం ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు వారి సంతానం కదా. అప్పుడు 4వ తరం వారికి దేవుడు ఏం చేశాడు? ఆ కనాను దేశాన్ని ఇచ్చాడు. మనం వాగ్దానం చేస్తే నమ్మదగిన దేవుడే, అబద్ధాలు చెప్పే దేవుడు మన దేవుడు. మాట జాగనటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆయన ఎప్పుడు మాట ఇస్తే తప్పులే దేవుడు కదా, అబద్ధాలు చెప్పడు దేవుడు. దేవుడు సత్యవంతుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడు. కాబట్టి శత్రు రాజ్యాలన్నింటిపై జయిస్తాన్ని ప్రజలకు ఇచ్చి ఆ కనాను దేశాన్ని వారికి పంచిపెట్టాడు దేవుడు. మధ్యమంతా ఇస్సాకు అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. అంటే ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాం. యెహోషువ ఎవరి కుమారుడు? నూను కుమారుడు. యెహోషువ తండ్రి పేరేంటి? నూను. బాలాకు ఎవరి కుమారుడు? మోయాబీ అన్నమాట. ఆ మోయాబు రాజు కుమారుడు బాలాకు. వాళ్ళకే ధైర్యం చెడింది అనమాట. దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి వాడితో భయపడిన వారు యుద్ధానికి వచ్చి ఓడిపోయిన వారుగా ఉన్నారు. వాటన్నిటిని వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు కడుపు ఆనాడు ఏ రోజు ఏదైనా నేను ఆ ఇంటి వాళ్ళని రోజు అలాగే ఇస్రాయేల్ తీర్మానం చేసేవాడు. దేవుడు కూడా దేవాసం కూడా దాన్ని తీర్మానం చేసేవాడు. దేవ మాకు ఏమి మరి సాక్షులు సమస్తం ఆయన చూస్తున్న దేవాలయం కాబట్టి మమ్మల్ని చూపించి సముద్రాన్ని మమ్మల్ని కూడా బలపరిచి మా కుటుంబాలతో సేవించే వారి మమ్మల్ని బలపరచుకొని దాన్ని రేపరిచయం కూడా నిర్మించిన ఆశీర్వాదాలుగా చేయాలి. అందరినీ ఆయన వారి అత్యున్నతమైన ఘనమైన ప్రభావం కలిగిన నామం గురించి ప్రార్థించి మీకు గాయం చేసిన దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.